అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో ఏంటంటే థంబ్నెయిల్ అయితే చూసేసే ఉంటారు కదా, గోదావరి పీతలు అనమాట. అసలు ఎలా వండుతారు ఏంటి అనేది, ఇదైతే మా అమ్మ చేతి వంట. సో ఎలా వండుతుంది ఏంటి అన్నది కంప్లీట్గా ఈ వీడియోలో చూసేయండి. అండ్ ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మస్ట్ చేయండి అనమాట. సౌండ్స్ వస్తున్నాయి, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్రాబ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి, అసలు చాలా పెద్దగా ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. అండ్ ఇవి పెద్దగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అమృతంలా ఉంటుంది అనమాట. సో దీని క్లీనింగ్ ఒక్కసారి అయితే చూపించేస్తున్నాను. అండ్ క్రాబ్స్కి ఈగలు ఎక్కువ పడతాయి అన్నమాట. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు అర్థం కాలేదు. ఏంటి అది ఇలా బయటకు తీసిన వెంటనే ఎన్ని ఈగలు వచ్చాయో అసలు. సో దీన్ని మంచిగా బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ క్రాబ్ లెగ్స్ అన్నీ తీసేయాలి, పీతలది మొత్తం కాళ్ళు చేతులు అవన్నీ తీసేయాలన్నమాట. సో క్లీనింగ్ ప్రాసెస్ అనేది నేను ఒక్క పీతకు చూపిస్తున్నాను. సో ఆ ఒక్క పీతది చూసినట్లయితే ఇంకా నెక్స్ట్ పీతలకి ఎలా చేసుకోవాలో తెలుస్తుంది కాబట్టి శాంపిల్కి ఒక పీత క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో మొత్తం డస్ట్ అంతా తీసేస్తుంది అమ్మ. అక్కడ అదంతా వేస్ట్ అనమాట, అది అసలు తినకూడదు. అండ్ క్రాబ్స్ మా హస్బెండ్ అయితే పెళ్ళికి ముందు అసలు లేదంట, టేస్ట్ చేయలేదంట. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేశారనమాట. అండ్ ప్రతిసారి నేను ఒలిచి ఇస్తాను, తను తింటారనమాట. ఇష్టమే, తనకు కూడా నచ్చాయి క్రాబ్స్. అండ్ నాకు కూడా క్రాబ్స్ అంటే ఇష్టం అనమాట. సో లెగ్స్కి అలాగా మనం కొట్టాలన్నమాట సుత్తితో, అంటే కొంచెం సూదిగా ఉంటాయి కదా, అది కొడితే కనుక కొంచెం సూదిగా లేకుండా ఉంటాయి అన్నమాట. సో మొత్తం లెగ్స్ అన్నీ. అండ్ ఇది చూసినట్లయితే ఈ కర్రీ అనేది చాలా లేట్ అవుతుందేమో అని అనుకుంటారు, బట్ లేట్ అయితే అస్సలు అవ్వదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఫిష్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో క్రాబ్స్ కూడా అంతే ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట, మంచిగా కుక్ అయిపోతాయి. అండ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు మనం వంట ప్రాసెస్కి వెళ్ళిపోదాం, అసలు ఎలా చేయాలి ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాము. అండ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. క్రాబ్స్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో తప్పకుండా కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా తినకపోతే తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ మీరు తెచ్చుకుంటే పెద్ద పీతలు తెచ్చుకోండి, అప్పుడు ఇంకా బాగుంటాయి అన్నమాట, టేస్ట్ అనేది అమోఘం. అండ్ దీంట్లో నెగిటివ్ ఏంటి అని అంటే లోపల గుజ్జు తక్కువ, చెత్త ఎక్కువ అనమాట. కానీ ఆ గుజ్జుకి టేస్ట్ దానికన్నా సరే మనం తెచ్చుకొని తినాలన్నమాట. సో మసాలా అవన్నీ మనకి పీతల్లోనే ఫస్ట్లోనే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఆల్రెడీ వేసుకున్నాం కదా మనము, ఇప్పుడు దీంట్లో పసుపు కారం యాడ్ చేసుకొని అండ్ ఉప్పు కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకొని మసాలా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిందే, గసగసాల మసాలా అనమాట. గసగసాలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలక్కాయ అవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో పేస్ట్ చేసుకొని దీంట్లో మొత్తం కవర్ అయ్యేటట్టు కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఇక్కడ వేసుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి ఆల్రెడీ వేగిపోయాయి. అండ్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పీతల్ని దీంట్లో వేసుకోవచ్చు. అండ్ ఇంకొకలా కూడా చేసుకోవచ్చు, ఫస్ట్ పీతలు వేసేసుకొని తర్వాత మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా ఎందుకు అని అంటే ఇలా మంచిగా అవుతుంది అని చెప్పి ఇలా ఫాలో అవుతుందన్నమాట మా అమ్మ. సో పీతల్ని ఎప్పుడు కూడా ఇలా కలుపుకుంటే మంచిగా సెట్ అయిపోతాయి, ఎందుకంటే మనకి గరిటెకి రాదనమాట పీత కలపడానికి. సో ఇలా మంచిగా ఊపుతూ కలుపుతూ ఉంటే దానికి అది సెట్ అయిపోతుంది. అంటే చేపల్లాగే అనమాట, సేమ్ చేపలు కూడా అలాగే గరిటె పెట్టం కదా, అలాగే దీంట్లో కూడా పెద్దగా గరిటె పెట్టాల్సిన పనే ఉండదు. అండ్ ఇవి మంచిగా కుక్ అయిపోతాయి. నిజంగా ఫిష్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో పీతలు కూడా అంతే ఫాస్ట్గా అయిపోతాయండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు గోదావరికి వస్తే తప్పకుండా ట్రై చేయండి. మేబీ నెక్స్ట్ ఇయర్ పుష్కరాలు ఉన్నాయి కాబట్టి అందరూ వస్తారు, రిలేటివ్స్ అందరూ పిలుచుకుంటారు, చాలా మంచిగా వస్తారు కాబట్టి అప్పుడన్నా మీరు ట్రై చేయొచ్చు తప్పకుండా. సో వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట, సరిపడా వాటర్ యాడ్ చేసుకొని అండ్ దీంట్లో చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. అంటే చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలా
అని అంటే అది ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. అండ్ పీతలు వండుతున్నప్పుడు స్మెల్ అయితే బావుంటది. బట్ కొంచెం నీసు వాసన వస్తూ ఉంటదనమాట. వండేసిన తర్వాతయితే అసలు ఎలాంటి నిశ్వాసన ఉండదు. చాలా బావుంటది. తినడానికైతే అబ్బా! ఆహా! చాలా బావుంటది. అండ్ తిన్న వాళ్ళకి ఆ రుచి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆ ఫీల్ ఉంటది. మిగతా వాళ్ళు ఛీ! ఎలా తింటారురా బాబు అని చాలామంది అనుకుంటారు. వాళ్ళకి ఆ ఫీల్ తెలీదు అంతే. ఒకవేళ వాళ్ళు కూడా తిన్నట్లయితే వాళ్ళకి ఆ ఫీల్ తెలుస్తది. సో, మొత్తానికి ఫైనల్‌గా డిష్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే నెక్స్ట్ వ్లాగ్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దామా మరి. టాటా.